లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జగన్ కి అత్యంత సన్నిహితురాలుగా పేరు పొందిన మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంగా రాజీనామా లేఖలో అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తూ జగన్ వ్యవహార తీరును ఎండగట్టి బయటకొచ్చారు. అంతకుముందు వైసీపీ నేతగా ఆమె టీడీపీ జనసేనలపై అంతకంటే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు వైసీపీని వీడిన ఆమె కూటమి పార్టీల వైపు చూస్తున్నా 3 పార్టీల్లో తలుపులు తెరుచుకోవటం లేదట. టీడీపీలో చేరికకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని బయటకొచ్చిన ఆమెకు సడన్ గా స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతున్నాయట. దాంతో వాసిరెడ్డి పద్మ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది అంటున్నారు. ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వైసీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతుంది. లేడీ వాయిస్ ఆఫ్ వైసీపీగా విపక్షాలపై విరుచుకుపడడంలో ముందుండేవారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆమె పార్టీ అధ్యక్షుడు జగన్ నమ్మిన బంటులా వ్యవహరించారు. అందుకే జగన్ అధికారంలోకి రాగానే ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కట్టబెట్టారు. ఆ పదవిని అడ్డం పెట్టుకుని కూడా ఆమె విపక్ష నేతలను టార్గెట్ చేయడానికి ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాసిరెడ్డి పద్మ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించినా జగన్ ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదంటారు. ఆమెలో అసంతృప్తి చాలా కాలంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అదీ కాక ఓటమి తర్వాత పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని ఆమె ఫీల్ అవుతున్నారంట. తనని కాదని యాంకర్ శ్యామలను అధికార ప్రతినిధిగా ప్రకటించడం ఆమెకు అసలు మింగుడు పడలేదంటున్నారు. ఆ క్రమంలో 12 ఏళ్లు వైసీపీలో కొనసాగిన వాసిరెడ్డి పద్మ తాజాగా జగన్పై విమర్శలు గుప్పిస్తూ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ వ్యవహారాలను నిర్వహించడంలో జగన్ ఘోరంగా విఫలమవ్వడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు జగన్కు రాసిన లేఖలో పద్మ పేర్కొనడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్ కంపెనీ తరహాలో పార్టీని నడిపిన జగన్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై ఆత్మ పరిశీలన చేసుకోవడంలో కూడా విఫలమయ్యారని, జగన్ తన తీరు మార్చుకోకపోతే వైసీపీకి భవిష్యత్తు లేదంటూ రిజైన్ చేశారు. వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడడానికి ముందే టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లారట. ముందు నుంచి పార్టీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్న చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నాయకుడితో ఆమె మంతనాలు సాగించారంట. ఆయన కూడా అలాంటి నోరున్న లీడర్లు పార్టీకి అవసరమన్న ఉద్దేశంతో ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో పార్టీ పెద్దలతో మాట్లాడి ఒప్పిస్తానని హామీ ఇచ్చారట. అంత సీనియర్ నుంచి హామీ రావడంతో వాసిరెడ్డి పద్మ వైసీపీకి హడావిడిగా రాజీనామా చేశారంటున్నారు. టీడీపీలో చేరితే తనకు ఎమ్మెల్సీనో మరో కీలక పదవి దక్కుతుందనో వాసిరెడ్డి పద్మ లెక్కలు వేసుకున్నారట. అంతా ఓకే అనుకుంటున్న టైంలో టీడీపీ నేతలు క్యాడర్ విషయం తెలిసి వాసిరెడ్డి పద్మకు హామీ ఇచ్చిన నేతపై ఫైర్ అవుతున్నారట. వైసీపీలో ఉన్నప్పుడు నోటికి అడ్డు అదుపు లేకుండా చంద్రబాబు, లోకేష్లపై విరుచుకుపడ్డ ఆమెను పార్టీలో చేర్చుకొని పార్టీ శ్రేణులకు ఏం సంకేతాలు పంపుదామనుకుంటున్నారని విరుచుకుపడుతున్నారట. ఎట్టి పరిస్థితులలో ఆమెను పార్టీలో చేర్చుకోకూడదని అల్టిమేటం ఇచ్చారట. దాంతో ఆ టీడీపీ అధిష్టానం ఆమె చేరికను పెండింగ్ లో పెట్టిందంటున్నారు. టీడీపీనే చేర్చుకోకపోతే వాసిరెడ్డి పద్మకు జనసేన, బీజేపీ డోర్లు తెరుచుకునే పరిస్థితి ఉండదు. దాంతో ఆమె పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకరంగా తయారైనట్లు కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.